హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్నీస్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే ఫిష్ కర్రీ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తున్నానండి. ఫిష్ కర్రీ జనరల్గా అందరూ చేసుకుంటారు, కాకపోతే ఈరోజు మా భీమవరం స్పెషల్ మామిడికాయతో ఫిష్ పులుసు. ఓకేనా? సో ముందుగా నేను ఈరోజు 2 కిలోస్ ఫిష్ తెప్పించానండి. వాళ్ళే శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చారు మనకి ఇలా. సో నేను ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే కొంచెం నీచు వాసన అనేది ఫిష్ ఎక్కువగానే వస్తుంది. అందుకని చెప్పేసి దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇలా ఉన్నాయి కదా, తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ నార్మల్గా వాటర్తో ఒకసారి క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. క్రిస్టల్ సాల్ట్ ఎందుకంటే కొంచెం ఇది జిగురుగా ఉంటుంది కదా ఫిష్కి పైన స్కిన్ అనేది. సో ఆ గమ్మినెస్ అనేది పోవడం కోసం క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ పెరుగు, కొంచెం లెమన్, ఒక హాఫ్ లెమన్. సో ఈ 4 వేసుకుని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ముక్కలన్నిటికీ కలిసేలాగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా కలపాలండి. ఇవి ప్రతి ముక్కకి పట్టేలాగా కలిపి క్లీన్ చేసుకోవాలి. అప్పుడే దీనికి ఉన్న స్మెల్ అది మనకి కంప్లీట్గా పోతుంది. తినేటప్పుడు నీచు వాసన అది రాకుండా ఉంటుంది. ఇలా క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మనం ఫస్ట్ ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూద్దాం. ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం, పసుపు, క్రిస్టల్ సాల్ట్, వెల్లుల్లి, జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర, చింతపండు. నేను ముందుగానే వాటర్ పోసి నానబెట్టుకున్నాను చింతపండు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మనం ఏ డిష్లో అయితే కర్రీ వండుతున్నామో ఈ కడిగిన పీసెస్ అన్నిటిని వాటిలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. సో 1 by 1 ఇలా ముక్కలన్నీ పట్టే విధంగా కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండే గిన్నెనే తీసుకోవాలండి. ఎందుకంటే ఫిష్ డెలికేట్ ఉంటుంది కదా, కలుపుతున్నప్పుడు ముక్కలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం రాకుండా మనం తీసుకునేటప్పుడే పెద్ద గిన్నె అనేది తీసుకోవాలి. సో ఇట్లా మొత్తం గిన్నెంతా మనకి సరిపోయేలాగా పెట్టుకోవాలి ఫిష్ ముక్కల్ని. ఇప్పుడు ఇందులో సాల్ట్, కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి కారం. నేను మా ఇంట్లో ఎంత తింటారో అంత వేస్తున్నాను. కానీ ఈ ఫిష్ కర్రీ మరీ ఘాటుగా ఉన్న తినలేరు కాబట్టి మరీ అలా అని కారం లేకపోయినా బాగోదు. సో మీడియంగా ఉంటే బాగుంటుంది. సో అది చూసుకొని వేసుకోండి. పసుపు, నెక్స్ట్ క్రిస్టల్ సాల్ట్, కళ్ళుప్పు చూసుకొని వేసుకోండి. కళ్ళుప్పు కదా, సరిపోకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ. ఫిష్ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి కారం, పసుపు, ఉప్పు, ఆయిల్. ఇవి వేసుకుని ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇలా అన్నిటికీ పట్టే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ ఆనియన్స్ అనేవి చాలామంది డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఏంటంటే మనం వీటిని పేస్ట్ చేసి ఆ పేస్ట్ అనేది అందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ అండి, ఇవి మనం పేస్ట్ చేసుకుందాం. కచ్చాపిచ్చాగా అయితే చాలు, మరీ మెత్తటి పేస్ట్ లాగా అవసరం లేదు. ఇవి ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇలా కచ్చాపిచ్చాగా
పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని కూడా మనం ఫిష్ ముక్కల్లో కలిపేస్తాం. సో కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే వీటికున్న ముళ్ళులు గుచ్చుకుంటూ ఉంటాయి చేతికి. సో స్లోగా మొత్తం అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. సో ఆనియన్ పేస్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత నేను ఒక 6 పచ్చిమిర్చి అనేవి వేస్తున్నానండి. పచ్చిమిర్చి అనేది ఇలా పెద్దగా ఉన్నవే తీసుకోండి, జస్ట్ మధ్యలోకి ఒక స్లిట్ ఇచ్చేసి ఇలా వేసుకోండి, ఎందుకంటే ఇది పులుసులో ఉడికిన తర్వాత మనకి పచ్చిమిర్చి అనేది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం కారం ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఓకేనా? ఇట్లా ఇప్పుడు ఏంటంటే మన మ్యారినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మనం కలుపుతాం కదా, కలిపిన తర్వాత జస్ట్ కొన్ని వాటర్తో మనం ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇందులోనే కొన్ని నీళ్ళు ఇట్లా ఒకసారి కలిపేసుకొని ఇంక మనం స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. ఇంక ఇది మనం గరిటె పెట్టి కలపకుండా మనం గిన్నెతోటే ఇట్లా కలుపుకోవడం అనేది చెయ్యాలి, ఎందుకంటే గరిటె పెడితే ముక్కలు పీసెస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇట్లా ఇంకా ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఒక 5 minutes దీన్ని ఇలానే వదిలేయచ్చు. ఇలా కుక్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం మ్యాంగో అనేది పీల్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకుందాం. సో ఇక్కడ మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు పులుపు అనేది మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మామిడికాయ కూడా పుల్లగానే ఉంటుంది కాబట్టి. యాక్చువల్లీ ఫిష్ రెసిపీ ఈ ప్రొసీజర్ అంతా నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఇలా పచ్చిగా ఉన్న కాయ అయితేనే మనకి పులుసులో మంచి టేస్ట్ ఉంటుంది. సో దీన్ని ఇలా ఇంకా కాయ టెంక పట్టలేదు, ఈ జీడ అనేది తీసేసుకోండి, లేకపోతే వగరు వచ్చేస్తుంది. ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కల్ని ఫిష్ కర్రీలోకి. జీడ అనేది కంప్లీట్గా తీసేయండి, ఇది కొంచెం ఉన్నా కూడా మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. అదే టెంక పట్టేసిన కాయలు అయితే మనం టెంక కూడా కర్రీలో వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. సో అవి ఉడికేలోపు మనం ఈ మసాలాను కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందులో మనం ఇంకా ఏ మసాలాలు కూడా యూజ్ చేయమండి, జస్ట్ జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు. మనకి కర్రీకి తగ్గ క్వాంటిటీలో జీలకర్ర వెల్లుల్లిపాయలు అనేది తీసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇట్లాంటివి ఏమీ కూడా మనం వాడం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, అందులో ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయ రెమ్మలు, 4 లవంగాలు. ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలిసిపోతుంది, లవంగాల ఫ్లేవర్. సో అందుకే 3 నుంచి 4 వరకు సరిపోతాయి. అది కూడా ఫిష్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఒక చిన్న దాల్చిన చెక్క. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇది కూడా అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. ఇలా ఉంటేనే మనకి చేపల కూరలోకి పర్ఫెక్ట్. ఒకసారి ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. సో చూస్తున్నారు కదా, మనం చాలా తక్కువ వాటర్ వేసాం కానీ ఫిష్ అనేది ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది. ఇదిగో చూస్తున్నారు, ఇక్కడ చూసారా ఇట్లా. సో ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ముందుగానే నానబెట్టుకున్నాం కదా, మరీ పలుచగా వద్దండి, కాస్త చిక్కగానే వేసుకోండి, అప్పుడే మనకి పులుసు అనేది చిక్కగా ఉంటుంది. మరి మీరు వాటర్లో పోసేసిన అది దగ్గరికి అయ్యే వరకు ఎక్కువసేపు పెట్టినా కూడా మనకి ఫిష్ ముక్కలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి పులుపు అనేది చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇందులో మనం మామిడికాయ వేస్తున్నాం కదా, అది ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది. సో రెగ్యులర్గా వేసుకునే దానికంటే కూడా కొంచెం తగ్గించి చింతపండు అనేది వేసుకోండి. సో ఇప్పుడు మనం కర్రీలో వేసేసుకుందాం. పల్పు అనేది పడకుండా వేసుకోండి.
లేదు అంటే ఇట్లా మనం పులుసు అంతా చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి వేసుకొని అది ఇంకా డైరెక్ట్గా పోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేసుకొని ఇంకొకసారి పులుసు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం కలుపుకొని ఇక్కడ ఫిష్ తలకాయలు అనేవి వేసాను కదా, అవి ఒక్కసారి టర్న్ చేసుకున్నామండి గరిట పెట్టి. ఇటు సైడ్ కూడా బాగా కుక్ అవుతుంది. ఒక 5 to 10 minutes ఇట్లా ఉంచేసి అప్పుడు మనం మసాలా వేసుకుందాం. పులుసు వేసిన తర్వాత ఒక 2 minutes అట్లానే మూత పెట్టేశాక ఒక్కసారి తీసి కలుపుకొని అప్పుడు ఈ మామిడికాయ ముక్కలు అనేవి కూడా యాడ్ చేసుకోండి. పులుసుతో పాటు మనకి ముక్కలు అనేవి కూడా ఈవెన్గా కుక్ అయిపోతాయి. ఒకసారి తప్పకుండా మామిడికాయ వేసి ఫిష్ పులుసు అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, అంతే. సో మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 minutes, ఆఫ్టర్ 5 minutes మనం ఇప్పుడు ఇంకా మసాలా వేసేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క. ఇదేనండి ఈ ఫిష్ కర్రీ మసాలా, ఇంకా వేరే ఏం మనం యాడ్ చేయాలి. మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది. ఫిష్ ముక్క కూడా చక్కగా మనకి ఉడికింది. సో ఇలా మసాలా వేసిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఫిష్ కర్రీలో కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, ఆ ఫ్లేవర్ ఇందులో పడి ఇంకా టేస్ట్ అనేది మనకి ఇంకా రెట్టింపు అవుతుంది. సో ఒక్కసారి జస్ట్ ఒక 2 minutes మూత పెట్టేసి వదిలేసి 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 10 minutes వరకు ఇది మనం మూత తీయకుండా ఉంటే మంచిగా కూర అనేది మగ్గి మనకి బాగుంటుంది, చాలా టేస్ట్ అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అనేది ఇన్స్టాలో మహా కలెక్షన్స్ అనే పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి. ప్యూర్ కాటన్, సమ్మర్కి చాలా బాగుంది. వచ్చేదంతా సమ్మరే కదా, చాలా బాగా నడుస్తుంది. వాళ్ళ ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. కాటన్ ఫ్యాబ్రిక్తో మంచి మంచి కలెక్షన్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు. సో దీని ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్, మనకి 995 రూపీస్. నేను ఈ డ్రెస్ అనేది తీసుకున్నానండి. చాలా కంఫర్ట్గా ఉంది డ్రెస్ అనేది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పేజ్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర. థ్యాంక్ యూ. కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ముందు చెప్పినట్టుగా ఒక 5 to 10 minutes స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలానే మూత పెట్టేసి ఉంచేసేయండి. కర్రీ అనేది అది టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు వేడి వేడి రైస్తో ఈ చేపల పులుసు అనేది మనం సర్వ్ చేద్దాం. భీమవరం స్పెషల్ మ్యాంగో చేపల పులుసు. సో ఇదండి ఇవాళ మన భీమవరం స్పెషల్ మామిడికాయ చేపల పులుసు. ఇది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సో మా వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ట్రై చేసి అలాగే మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ us. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లవ్లీస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.